పాదాభివందనం తెలియజేస్తూ భారత్ మాతాకి జై అని నినదిస్తూ నిజంగా ఈరోజు జరిగినటువంటి ఆ దాడి ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ఉగ్రవాద పీడ ఎలా పోతుందిరా బాబు అని దశాబ్దాల తరబడి ప్రతి దేశం ఎదురు చూస్తుంది. చాలా దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ శంకర్జాతి నా కొడుకులు చేస్తున్నటువంటి దుశ్చర్య వల్ల ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎవడు ముందుగా దాడి చేయగలరు, ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఎన్నో ఏళ్లుగా తప్పించిపోతున్నాయి దేశాలన్నీ కూడా. ఈవేళ భారతదేశం తీసుకున్న నిర్ణయం ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్లో చేసినటువంటి ఈ దాడి నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది బ్రదర్. ఎందుకంటే వాళ్ళు దొంగ నా కొడుకులు ఏంటి దొంగచాటుగా వచ్చి ధన్మని ఎలాంటి ప్రమాదము వస్తుందని ఊహించకుండానే మనుషుల్ని అది మతం పేరుతో మీది ఏ మతం అని అడిగి చంపారంటే ఎలాంటి లంజ కొడుకులు చూడండి. వాళ్ళు నిజంగా వాళ్ళని కత్తికో కండ కింద కొయ్యాలి. అలాంటిది ఈరోజు మన భారత జవాన్లు చేసినటువంటి ఈ త్యాగాన్ని ఈ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయంటే కారణం ఉగ్రరాజ్యంగా ఉగ్రవాదాన్ని ఎవడు కోరుకుంటాడు? శాంతిని కోరుకుంటాడు, ప్రశాంతతగా పిల్లాపాపలతో బ్రతకాలని కోరుకుంటాడు. హఠాత్ పరిణామంగా వచ్చి ఎవడన్నా చంపేస్తుంటే ఎలా ఉంటుంది? వాళ్ళకు వచ్చిన పోయే కాలం ఏంటి, వాళ్ళకు వచ్చిన లాభం ఏమిటి నాకేం అర్థం కాదు. ఆ సన్నాసి నా కొడుకులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు నిజంగా ఏం లాభం వాళ్ళకి? కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు. దానికి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఆ వెధవులకన్నా బుద్ధి ఉండాలి కదా. అరే ఇలా ఎందుకు చేయాలి? అసలు మనిషిని చంపేసే హక్కు ఎవడిచ్చాడని చెప్పి అనుకోవాలి కదా వాళ్ళు. అనుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తూ అదేదో గొప్ప దేశంలాగా శాంతియుత దేశంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు నంగనాశలాగా. నిజంగా ఈ దాడులు ఇలాగే కొనసాగాలి. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేయాలి. అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళని పండబెట్టి కొయ్యాలి. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా మనం తప్పు చేయట్లేదా? ఇప్పుడు మనం పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకున్నామేంటి? లేదు కాకపోతే ఇంకో వేరే దేశం నాశనం అయిపోవాలని కోరుకున్నాం. మన సనాతన సాంప్రదాయం, మన జీవన విధానం అద్భుతమైన విధానం. మన శాంతి మార్గంలో బతుకుతుంటే వాళ్ళు వచ్చి మన కుటుంబాలని సర్వనాశనం చేస్తుంటే ఎన్నాళ్ళని ఊరుకుంటాం? దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నాం. మనమే కాదు చాలా దేశాలు చేస్తున్నాయి ఈ ఉగ్రవాద నా కొడుకుల వల్ల. కాబట్టి ఇవాళ సరి అయిన నిర్ణయం తీసుకున్నారు భారత జవాన్లు, భారత మిలిటరీ. కాబట్టి ఈవేళ అన్ని దేశాలు కూడా మిలిటరీని పొగుడుతున్నాయి. అసలు నిజంగా కరెక్ట్గా అన్ని స్పాట్లు కూడా ఉగ్రవాద స్పాట్లని పేల్చిపడేశారు. మన దేశం చాలా దేశాలు కూడా పొగుడుతున్నాయి. మీరు మంచి పని చేశారు. ఇంతకుముందు ఏమనుకోరండి, ఎవరు చేయాలని చూడు. ఏదో సామెత ఉంటుంది, పిల్లి మెళ్ళలో గంట ఎవడు కడతాడని. అలాగే అందరూ కూడా అది ఉగ్రవాదాన్ని రూపుమాపు చేయాలని ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితితో కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి. కానీ